తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న అతి త్వరలో ఎక్కువ టైం కూడా పట్టదు ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడట. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. అట్లనే జీతాలు మొత్తం వేయకుండా ఉండరు, జీతాలు ఇస్తారు, కానీ 100%లో 50% జీతాలు కట్ చేస్తారట. కట్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏందట అంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవట. ప్రభుత్వం అంతా ఖాళీ అయిపోయింది, ప్రభుత్వం దగ్గర సిల్లిగవ్వ పైసలు లేవు, ప్రభుత్వంలో అంత ఆగమాగం ఉన్నది, ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వడానికి కూడా మా తన పైసలు లేవు, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, దివాలా తీసింది, ఆగమైపోయింది, మేము ఎక్కడికన్నా పోయి అప్పు తెద్దామంటే అప్పే వాళ్ళు ఇత్తలేరు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇత్తలేరు, చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నట్టు చూస్తున్నారు, అప్పులపాలు అయిపోయినామని చెప్పి రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పిండు. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలలో మాట్లాడిండు, మీటింగ్లలో మాట్లాడిండు, ప్రెస్ మీట్లలో మాట్లాడిండు, ఆఖరికి రేవంత్ అని అసెంబ్లీలో కూడా చెప్పిండు కదా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, లేకపోతే బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి బకాయిలు, వాళ్ళకి పోవాల్సినటువంటి పెన్షన్లు పోతలేవు, వాళ్ళకి బెనిఫిట్స్ కూడా పోతలేవు. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులకు పిఆర్సీలు అటు ఇటు చాలా ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు, రేవంత్ రెడ్డి అప్పుల కోసం పోతే ఎవ్వడు ఇత్తలేడు. ఎందుకు ఇత్తలేడు? కారణం ఏంది? రేవంత్ అన్న బహిరంగంగానే మా తెలంగాణ దివాలా తీసింది, మా తెలంగాణ అప్పులపాలు అయిపోయిందని చెప్పిండు. అప్పులపాలు అయిపోయినటువంటి తెలంగాణకు మేము పైసలు ఇస్తే మాకు వడ్డీలు కట్టరేమో, మాకు అసలు పైసలు రావేమో, మొత్తం రాష్ట్రమే ఆగమైపోతుందేమో అని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను నమ్మి ఇస్తలేరు. ఇప్పుడు ఎవరైనా కూడా నేను ఒక 10 లక్షల రూపాయలు అప్పు అయిపోయింది అనుకో, మా ఊళ్ళో నేను 10 లక్షలు అప్పైనా అని చెప్పి అందరికి చెప్పుకుంటున్నా, నేను మా ఊళ్ళో 10 లక్షలు అప్పైనా అందరికి చెప్పుకుంటే మళ్ళీ నాకు ఒక 5 లక్షల రూపాయలు అవసరం ఉంటే వాడని ఇత్తడా? అయ్యాడు. మొన్ననే 10 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పి తిరుపతి చెప్పిండు, మళ్ళీ ఆయనకు 5 లక్షలు ఇయ్యకురి, ఆయన మళ్ళీ రిటర్న్ ఇయ్యడు అని చెప్పి నా మీద బద్నాం వస్తుంది కదా. మరి రేవంత్ రెడ్డికి తెలియదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన రాష్ట్రాన్ని తను అప్పుల పాలైపోయింది, దివాలా తీసింది, ఆగమైపోయింది అని చెప్పొద్దనే విషయం తెలియదా? రేవంత్ రెడ్డి ఒక్కడే మొత్తం అప్పుల పాలైపోయిందా? ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా అప్పులలోనే ఉన్నది, మహారాష్ట్ర అప్పులలో ఉన్నది, కర్ణాటకలో అప్పులలో ఉన్నది, కేరళ అప్పులలో ఉన్నది, ఇప్పుడు అస్సాం అప్పులలో ఉన్నది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా రాష్ట్రాలు అప్పులలోనే ఉంటాయి, అప్పులు చేస్తారు. రాష్ట్రాలు అప్పులు చేయడం సర్వసాధారణం కదా. రాష్ట్రానికి వస్తున్నటువంటి ఇన్కమ్ ఒకటి సరిపోదు, ఏదన్నా పెద్ద పెద్ద చేయాలనుకుంటే, ఏదైనా ప్రాజెక్టులు కట్టాలనుకుంటున్నో, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పనులు చేయాలనుకుంటే ఖచ్చితంగా అప్పులు అవుతాయి, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. కానీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం కూడా చేయాలి. అట్లనే విచ్చలవిడి అప్పు చేసి దుబారా ఖర్చు చేయొద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు ఏం చేసిండు? మస్తుగా మనం ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు.